మన ధ్యానాంశం ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మనం దేని కొరకు కష్టపడాలి, దేని కొరకు కష్టపడకూడదు. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా రాయించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం దేని కొరకు కష్టపడాలో, దేని కొరకు కష్టపడకూడదో కూడా ఆయన రాయించాడు. ఎందుకంటే మనిషి ఒక పరిమితి వరకే కష్టపడగలడు, అవునా కదా? ఒక మనిషి రోజుకి ఎన్ని గంటలు పని చేయగలడు? 8 గంటల సేపు కష్టపడి పని చేయగలడు, లేకపోతే 12 గంటల సేపు కష్టపడి పని చేయగలడు. లేదు, ఒకవేళ 24 గంటల సేపు ఒక మనిషి కష్టపడి పని చేసినా మరుసటి రోజు ఏం చేస్తాడు? కష్టపడగలడా? కష్టపడలేడు. కాబట్టి మనిషి యొక్క లైఫ్లో కష్టపడడానికి మనిషి పరిమితిని కలిగి ఉన్నాడు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల కొరకు మనం కష్టపడి మన సమయాన్ని, మన శక్తిని, మనకున్నటువంటి డబ్బుని వృధా చేసుకోకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటూ ఉన్నారంటే, క్షయమగు ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. యేసు ప్రభువుల వారు ఎవరితో ఈ మాటలు చెబుతున్నారంటే, దాని పై వచనాల్లో మనం చూస్తే కొంతమంది యేసు ప్రభువుని ఎందుకు వెంబడించారో తెలుసా? రొట్టెల కొరకు యేసు ప్రభువుని వెంబడించారు. ఎందుకంటే ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. 7 రొట్టెలు కొన్ని చేపలను ఆయన ఎంతమందికి పంచిపెట్టాడు? 4,000 మందికి పంచిపెట్టాడు. సో జనసమూహము యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలను చూసి చాలా సంతోషించి యేసు ప్రభు ఎక్కడున్నాడా అని వారు వెతుకుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ రొట్టెలు ఉంటాయి, రొట్టెలు దొరికితే చాలు మన శరీరము తృప్తి పొందుతుంది. కాబట్టి రొట్టెల కోసం యేసును వారు వెతుకుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అంటున్నారు, క్షయమగు ఆహారము కొరకు మీరు కష్టపడవద్దు, మీకు నిత్య జీవాన్ని కలిగించేటువంటి ఆహారము కలదు, ఆ ఆహారము కొరకే మీరు కష్టపడండి. ఆ యొక్క ఆహారము మీకు ఎవరు ఇస్తారంటే మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభువుల వారు ఆ ఆహారాన్ని మీకు ఇస్తాడు. అందుకోసమే తండ్రి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడన్నటువంటి విషయాన్ని యేసు ప్రభువుల వారు వారితో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, మనిషికి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అన్నటువంటిది ఒకటి ఉంది. ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఒకటి ఉంది. ఆ యొక్క ఆహారము ద్వారానే మనిషి యొక్క ఆత్మ నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకుంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి వచ్చాడు. ఈ లోకంలో మనుషులు కష్టపడుతున్నారు, ప్రతి మనిషి కష్టపడుతున్నారు. కూలీకి పనిచేసేవారైతే వారి యొక్క శరీర బలాన్ని బట్టి మోయలేనటువంటి బరువైనటువంటి వస్తువులను మోస్తూ కష్టపడుతున్నటువంటి వారు ఉన్నారు. చదువుకున్నటువంటి వారైతే మానసికంగా కష్టపడుతూ, ఎంతో టెన్షన్ పడుతూ వారి మైండ్ను ఉపయోగించి కష్టపడుతూ ఉన్నారు. పేదలైనా ధనికులైనా, ఉన్నవారైనా లేనివారైనా, ప్రపంచంలో ఏ దేశంలో ఉంటున్నప్పటికీ మనిషి కష్టపడుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభులు వారు ఏమంటున్నారంటే, మీరు దేని కొరకు కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు మనము యేసును వెతుకుతూ ఉన్నాం? ఎందుకు యేసును వెంబడిస్తూ ఉన్నాం? ఈ లోక సంబంధమైనటువంటి ఆహారము కొరకైతే యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దాని కొరకు నీవు కష్టపడవద్దు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆహారము నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవమునకు ఎంత మాత్రము కూడా తృప్తిని కలుగ చేయదు. అయితే ఒక విషయం మీరు గమనించండి, ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని మీరు తినగలిగితే, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని మీరు గుర్తించగలిగితే, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము ఈ యొక్క శరీరమును సహా జీవింపజేయడానికి శక్తి కలిగింది. హల్లెలూయా!
అందుకే అపోస్తులైన పౌలు ఏమన్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, క్రీస్తును మృతులలో నుండి లేపినటువంటి ఆత్మ మీలో నివసించగలిగితే పాపమునకు లోనైనటువంటి యొక్క శరీరము సహితము ఏది మనల్ని జీవింపజేస్తుందంటే ఈ యొక్క దేవుని వాక్యము. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పినటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. హల్లెలూయా. ఈ యేసు మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట జీవము కలిగినటువంటిది. ఇది మనిషి శరీరాన్ని జీవింపజేస్తుంది, మనిషి ఆత్మను ఇది రక్షిస్తుంది, మనిషి ప్రాణాన్ని ఇది తెప్పరిల్లజేస్తుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ లోక సంబంధమైనటువంటి రొట్టెలతో నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని తృప్తి పరుచుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీ జీవితంలో నిరాశ ఎదురవుతుంది. వారు దేవుని వాక్యాన్ని వినడానికి రాలేదు. ఆత్మ సంబంధమైనటువంటి జీవిత ప్రయోజనం కొరకు వారు యేసును వెతకలేదు. ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని వారు పొందుకోవడానికి యేసును వెంబడించలేదు. ఈ లోక సంబంధమైనటువంటిది ప్రతిదీ కూడా క్షయమైపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ క్షయమైపోతాయి. కాబట్టి నీవు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు కష్టపడితే, వాటి కొరకే కష్టపడుతూ ఉంటే నీ శక్తి కష్టపడుటకు పరిమితిని కలిగినటువంటిది. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కొరకు నీవు కష్టపడలేవు. దేని కొరకు నీ శక్తిని ఉపయోగిస్తున్నావు? దేని కొరకు నీవు కష్టపడుతూ ఉన్నావు? ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకే, అనగా ఉద్యోగం కొరకో, వివాహం కొరకో, అద్భుతం కొరకో, స్వస్థత కొరకో, ఇంకేదో ప్రమోషన్ కొరకో నీవు యేసును వెంబడిస్తూ ఉంటే యేసు ప్రభు నీతో అంటున్నాడు, దాని కొరకు నీవు కష్టపడద్దు. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించగలిగితే ఆ యొక్క మనిషి ఆత్మకు, శరీరానికి, ప్రాణమునకు అవసరమైనటువంటిది ఈ దేవుని వాక్యము అనుగ్రహించడానికి శక్తి కలిగినటువంటిది. చాలామంది ఎందుకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము కొరకు కష్టపడలేకపోతున్నారంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి వారికి లేదు. ఎవరికి కావాలి ఆహారం? ఎవరికి కావాలండి ఆహారము? ఆకలిగా ఉన్నవారికే ఆహారం కావాలి. ఆకలి ఎవరికి వేస్తుంది? మనిషికి ఆకలి వేయాలంటే మనిషి జీవించి ఉండాలి, అంతే కదా. శవానికి ఆకలి వేస్తుందా? మనిషి ప్రాణంతో ఉంటే, మనిషి బ్రతికి ఉంటే మనిషికి ఆకలి వేస్తుంది. ఎందుకు చాలామంది ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని కలిగి ఉండలేకపోతున్నారంటే, ఆత్మ సంబంధమైనటువంటి జన్మ అనుభవం వారికి లేదు. అందుకే పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో పేతురు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. హల్లెలూయా. అక్షయ బీజమైనటువంటి దేవుని వాక్య మూలముగా ఎవరైతే జన్మిస్తారో వారికే ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి వేస్తుంది. ఎవరికైతే ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి వేస్తుందో వారికి మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందామా? ఎందుకు మన జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి కలగడం లేదు? ఎందుకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము వైపు మన దృష్టి మళ్లించబడడం లేదంటే, ఆత్మ సంబంధమైనటువంటి జన్మ ఇంకా నీవు కలిగి ఉండలేదు. ఎందుకు ఇంకా క్షేమైపోయేటువంటి వస్తువులపైనే మన మనస్సు ఉందంటే, ఇంకా ఎందుకు క్షేమైపోయేటువంటి వస్తువుల కొరకు యేసును వెంబడిస్తూ ఉన్నామంటే, ఆత్మ సంబంధమైనటువంటి జన్మ అనుభవము, ఆత్మ సంబంధమైనటువంటి జీవము ఉంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఆత్మీయంగా తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? బ్రదర్, నేను ఆత్మీయంగా జన్మించానా లేదా అని నేను ఎలా తెలుసుకోగలను?
ఒక డౌట్ నీకు రావచ్చు, నువ్వు ఆత్మీయంగా జన్మించావా లేదా అన్నదానికి ఒకే ఆనవాలు ఏంటంటే, ఏ విధంగా అయితే ఈ భూమి మీద ఒక బిడ్డ తల్లి గర్భములో నుండి బయటికి వచ్చినప్పుడు ఏడవడం ప్రారంభిస్తుందో, అలాంటి ఏడుపు దేవుని పాదాల చెంత ఏడ్చినటువంటి అనుభవం నీవు కలిగి ఉండాలి. నీ పాపాలను బట్టి పశ్చాత్తాపమునుంది కన్నీటితో, ప్రభువా నేను చేసినటువంటి పాపములను బట్టి నన్ను క్షమించు అని ఏ రోజైతే నీవు కన్నీరు కార్చావో దేవుని సన్నిధిలో, ఏ రోజైతే దేవుని సన్నిధిలో విలపించావో, ఏ రోజైతే దేవుని సన్నిధిలో నీవు రోధించావో నీ పాపాన్ని బట్టి, అదే తిరిగి జన్మించినటువంటి అనుభవం. ఇది వరకు ఒకవేళ నీ జీవితంలో దేవుని సన్నిధిలో నీ పాపాలను బట్టి నీవు కన్నీరు కార్చినటువంటి అనుభవం లేకపోతే, నీవు తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని ఇంకా పొందుకోలేదన్నటువంటి విషయాన్ని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన నీవు ఆత్మ సంబంధంగా జన్మించావు అనుకోవడం పొరపాటు. ఒక 4-5 తరాలుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి వారు దేవుని మందిరానికి వెళ్తున్నారు కాబట్టి నీవు పరలోకానికి వెళతావు అనుకోవడం నీ బుద్ధిహీనత. రక్షణ అన్నటువంటిది వ్యక్తిగతంగా నీవు సొంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని పరిశుద్ధాత్మ దేవుడిని ఒప్పించినప్పుడు నీ పాపాలను బట్టి కన్నీరు కార్చి, ప్రభా ఇన్ని వ్యతిరేకమైనటువంటి పాపాలు నేను చేశాను, నీకు ఇంత అయిష్టకరమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను, నీ ఆత్మను నేను ఇంతగా దుఃఖపరిచానని నీవు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఏడిచి మొరపెట్టి విలపించినప్పుడు నీవు ఆత్మీయంగా జన్మిస్తావు. ఒకవేళ అనుభవం ఇంకా నీ జీవితంలో లేకపోతే, నీ ఇంటికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఒకసారి దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసినప్పుడు నీవు కన్నీరు కారుస్తావు. నీవు కన్నీరు కార్చినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాస్తూ, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటిదై మారు మనస్సును కలిగిస్తుంది. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము మనిషిని మరణానికి నడిపిస్తుంది, కానీ అయితే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అన్నటువంటిది ఒకటి ఉంది. ఆ ఏడ్పు నీవు ఏడ్చినప్పుడు, ఆ కన్నీరు నీవు విడిచినప్పుడు నీవు రక్షణార్థమైనటువంటి మారు మనసును పొందుకుంటా. ఒకవేళ నీ జీవితంలో రక్షణార్థమైనటువంటి మారు మనసు ఇంకా లేకుండా ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖాన్ని ఇంకా నీవు కలిగి ఉండకుండా ఉంటే, నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం పట్ల నీకు ఆశ ఉండదు, ఆసక్తి ఉండదు. ఎందుకంటే ఆత్మీయంగా నీవు జన్మించకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి నీకు కలుగదు. రక్షణ వ్యక్తిగతమైంది. నీ పాపాలు దేవుని సన్నిధిలో కన్నీరు కాడుస్తూ ఒప్పుకుంటే అది నీ ఆత్మ సంబంధమైనటువంటి జన్మ. నా జీవితంలో కూడా 1997వ సంవత్సరంలో నవంబర్ 3వ తేదీ సాయంకాలం పరిశుద్ధాత్మ దేవుడు నా పాపాలని గురించి నన్ను ఒప్పింపజేసినప్పుడు 15 నిమిషాలు దాదాపు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చాను. సరే, ఇప్పుడు ఆత్మీయంగా జన్మించినటువంటి వారికి ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి వేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి వేసినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము మనకు కావాలి. సరే, మనిషి బ్రతికి ఉంటే ఆకలి వేస్తుందని మనం చూసాం. ఇంకా ఎప్పుడు మనిషికి ఆకలి వేస్తుంది చెప్పండి? కొన్నిసార్లు ఊరికినే ఆకలి వేస్తుంది. ఎప్పుడు? సరే, ఇంట్లో ఎప్పుడు మీరు ఎక్కువ భోంచేస్తారు? ఏ రోజు ఎక్కువ భోంచేస్తారు? ప్రతిరోజు ఎక్కువైతే భోంచేయరు. కూరలు బాగలేకపోతే అసలు భోంచేయరు. ఇంట్లో చికెన్ చేస్తే ఆకలి ఎక్కువ వేస్తుందా కదా? 1 గంటకు భోంచేసేవాళ్ళు 12 గంటలకే అన్నం పెట్టమని భార్యలను అడుగుతారు. బిర్యానీ చేస్తే సాయంత్రం 8 గంటలకు భోంచేసేవాళ్ళు 6 గంటలకే పెట్టమంటారు. 6 గంటలకి భోంచేస్తారు, మళ్ళీ 9 గంటలకి భోంచేస్తారు. అంటే ఎప్పుడు మనిషికి ఆకలి ఎక్కువ వేస్తుంది అంటే ఒక ఆహార వాసన మనకు కలిగినప్పుడు, మనకిష్టకరమైనటువంటి ఆహారము కనిపించినప్పుడు, లేకపోతే మనము ఆనందించేటువంటి ఆహార వాసన మనకు కలిగినప్పుడు మనిషికి ఆటోమేటిక్గా ఆకలి ఎక్కువ వేస్తుంది. ఆటోమేటిక్గా మనిషి సహజంగా తినేటువంటి దానికంటే ఎక్కువగా భోంచేస్తాడు.
ఎందుకు తిరిగి జన్మించినటువంటి నీ జీవితంలో ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించలేనటువంటి పరిస్థితి అంటే, నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహార వాసన ఇంకా కొట్టలేదు. ఎందుకు ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యము యొక్క వాసన ఇంకా నీకు కలగలేదంటే, దీన్ని తెరిస్తే కదా. బిర్యానీ చేసే దగ్గరికి పోతేనే వాసన వస్తుంది. ఎక్కడో బిర్యానీ చేస్తే నీ ఇంటికి వస్తుంది ఆ వాసన? రాదు. కాబట్టి ఎందుకు ఇంకా తిరిగి జన్మించినటువంటి వారు, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి జన్మను కలిగినటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించలేకపోతున్నారంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం యొక్క రుచి వారికి తెలియదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము యొక్క వాసన ఇంకా వారికి తగలలేదు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఏంటో తెలుసా? యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో, జీవాహారమును నేనే, ఎవరైతే ఈ యొక్క జీవాహారాన్ని భుజిస్తారో వారు మరి ఎన్నడును ఆకలి కొనడు. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము ఏం చేస్తుందంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆకలిని చంపేస్తుంది. హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం చాలా ప్రాముఖ్యమైనటువంటిదంటే, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఏం చేస్తుందంటే లోక సంబంధమైనటువంటి ఆకలిని చంపేస్తుంది. ఎందుకు మనుషులు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని తినలేకపోతున్నారంటే, లోక సంబంధమైనటువంటి ఆకలిని కలిగి ఉన్నారు కాబట్టి. ఈ లోక సంబంధమైనటువంటి ఆకలి ఏంటి? నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు పెళ్ళి కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ప్రమోషన్ రావాలి. సైకిల్ ఉండేవాడు స్కూటర్ కావాలనుకుంటాడు, స్కూటర్ ఉండేవాడు కారు కావాలనుకుంటాడు, కారు ఉండేవాడు ఇంకా లగ్జరీ కారు కావాలనుకుంటాడు, అన్నీ ఉండేవాడు విమానం కావాలనుకుంటాడు. మనిషి ఆశకు అంతం లేదు. లోక సంబంధమైనటువంటి ఆకలికి, లోక సంబంధమైనటువంటి దప్పికకు అంతము లేదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆకలి, లోక సంబంధమైనటువంటి దప్పిక ఎప్పటికీ ఎన్నటికీ కూడా తృప్తి చెందనేరవు. డబ్బులు నీవు ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలని అనిపిస్తుంది. కోట్లు సంపాదించిన వాడు ఇంకా కోట్లు సంపాదించాలనుకుంటాడు. మనిషికి లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఎప్పటికీ కూడా తృప్తి అన్నటువంటిది ఉండదు. అందుకే యేసు ప్రభు అంటున్నారు, మీరు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి తృప్తి పొందాలని పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఎప్పటికీ ఎన్నటికీ నిన్ను తృప్తి పరచనేరవు. దే విల్ నెవర్ సాటిస్ఫై యు. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని మీరు భుజిస్తే ఈ దేవుని వాక్యము మనల్ని తృప్తిపరుస్తుంది. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నాడు, మేలుతో నా హృదయాన్ని నువ్వు తృప్తిపరిచావు. భక్తుల జీవితాల్లో వారు దేవునిలో పొందినటువంటి తృప్తిని అనుభవపూర్వకంగా తెలియజేశారు. ఎందుకంటే వారు లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి తృప్తి పొందలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను బట్టి వారు తృప్తిని పొందుకోగలిగారు. ఒకవేళ నీ జీవితంలో తృప్తిని కోల్పోతున్నావా? ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు ఆకలి కొనిన ప్రతిసారి నీవు తృప్తి పరచబడనేరవు. సో ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును మనము గుర్తించాలి. ఏంటి ఆహారం అంటే? ఈ దేవుని పరిశుద్ధ వాక్యమే. ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు ప్రతిరోజు భుజించగలిగితే నీ యొక్క ఆత్మ తృప్తిపరచబడుతుంది. ఎలా ఈ లోక సంబంధమైనటువంటి శోధనలు నేను జయించాలి? ఎలా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను నా జీవితంలో నుండి తీసివేసుకోవాలి? దీనికి ఏదైనా ఒక మందు ఉందా? దీని కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఏ మందు లేదు. ఎవరు ప్రార్థన చేసినా పోయేటువంటివి కావు ఇవి. దానికి మందు ఒకటే, దానికి మార్గం ఒకటే. ఏంటంటే ఈ పరిశుద్ధ దేవుని వాక్యము మాత్రమే. హల్లెలూయా. ఈ దేవుని వాక్యాన్ని నీవు ప్రతిరోజు చదివితే ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు,
పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, చెడు చూపులు, చెడు వ్యసనాలకి బానిసైపోయినటువంటి ఆ యొక్క జీవితము, ఇవన్నీ కూడా ఎప్పుడు నీలో చచ్చిపోతాయంటే ఈ దేవుని వాక్యాన్ని నీవు భుజించినప్పుడు మాత్రమే. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అక్షయమైనటువంటి దేవుని వాక్యము కొరకు మీరు కష్టపడండి. డబ్బు కొరకు కష్టపడద్దు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు మీరు కష్టపడవద్దు. ఎందుకంటే వాటి కొరకు మీరు కష్టపడినా దాని వలన మీ జీవితంలో తృప్తి అన్నటువంటిది ఉండదు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కొరకు కష్టపడండి. ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు కష్టపడడం అంటే ఏంటి? ఎలా కష్టపడాలి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కొరకు? మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, యేసు ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి వారి యొక్క ప్రయాణాన్ని వారు ప్రారంభించారు. వారి యొక్క ప్రయాణము మధ్యలో సముద్రములో దోణిలో వారు వెళుతూ ఉండగా గాలి ఎదురయ్యింది. సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి దోణికు గాలి ఎదురైతే అలల చేత అది కొట్టబడుతుంది. ఈ యొక్క లోకములో నుండి పరలోకానికి చేరడానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క దోణిలో నీవు ఉంటూ ఉన్నప్పుడు అపవాది ఈ లోక సంబంధమైనటువంటి గాలులను వీస్తూ ఉంటాడు. ఈ లోక సంబంధమైనటువంటి గాలి వీచినప్పుడు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నటువంటివి మన జీవితంలో తప్పవు. అయితే ఒక నిరీక్షణ ఏంటంటే, మనము ఆ యొక్క పరిస్థితి గుండా వెళుతూ ఉన్నప్పుడు, మనం కష్టపడుతూ ఉండగా ఆయన మనల్ని చూచేటువంటి దేవుడు. చూచి ఆయన వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు. కానీ వాక్యం చెబుతోంది, వారు కష్టపడుచుండగా ఆయన చూచి వారి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనంలో వాక్యం చెప్తుంది, వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడుకుడని చెప్పాను. హల్లెలూయా. మన కష్టాల్లో ఆయన మనల్ని పలకరించేటువంటి దేవుడు. కష్టాల్లో మన బంధువులు, మన స్నేహితులు మనల్ని విడిచిపెడతారు. ఆ అనుభవం మనకు కలిగే ఉంటుంది. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడంటే పలకరించడానికి కూడా మనుషులు భయపడతారు. ఎందుకంటే ఎక్కడ పలకరిస్తే ఏ సహాయం అడుగుతారో. అయితే మన దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయన మనం కష్టపడుచుండగా చూచి మన దగ్గరికి వచ్చి మనల్ని పలకరించి మనల్ని ధైర్యపరిచి నేనే భయపడుకుడని చెప్పే దేవుడు. హల్లెలూయా. ఇంకా నీ జీవితంలో ఎందుకు ఈ అనుభవం లేదంటే, భయపడకూడని దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి నీ జీవితంలో ఇంకా ఎందుకు ధైర్యం రాలేదంటే, ఎందుకు దేవుడు నిన్ను పలకరించేటువంటి అనుభవం నీ జీవితంలో ఇంకా కలిగి ఉండలేదంటే, ఎందుకు నీ జీవితంలో దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను పరామర్శించి నిన్ను తాకి ముట్టేటువంటి అనుభవం ఇంకా లేదంటే, నీవు ఆత్మ సంబంధమైనటువంటి విషయము కొరకు కష్టపడేటువంటి అనుభవం ఇంకా పొందుకోలేదు. మన యొక్క ఆత్మీయ జీవితంలో అపవాది గాలి వీచినప్పుడు ఏమవుతుందంటే, ఈ వాక్యాన్ని చదవడానికి కష్టం అనిపిస్తుంది. ఈరోజు నేను వాక్యాన్ని చదవలేను. వాక్యం చదువుతూ ఉంటే కూడా చదవాలా అన్నటువంటి మనస్సు నీకు ఉండదు. చర్చికి రావాలంటే ఇష్టం ఉండదు. దేవుని వాక్యాన్ని వినాలంటే విసుగ్గా ఉంటుంది. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలంటే ఎంతో కష్టతరం అనిపిస్తుంది. అపవాది ఎప్పుడు ఆ విధంగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు చేయడానికి నిన్ను కష్టపెడుతూ ఉంటాడు. అయితే ఒకవేళ ఆత్మ సంబంధమైన విషయం కొరకు నీవు కష్టపడగలిగితే, ఆ కష్టంలో నీవు తట్టుకొని బైబిల్ చదవాలా అని అనిపించకపోయినా, ఆ రోజు బైబిల్ చదివితే, చర్చికి వెళ్ళకూడదు అని అనిపించినా, దేవుని మందిరానికి ఆ రోజు నువ్వు వెళితే, దేవుని సన్నిధిలో ప్రార్థించకూడదని నీకు అనిపించినా, కష్టపడి నీవు దేవుని సన్నిధిలో మోకరిస్తే, ఆ రోజు దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ కష్టాన్ని చూసి ఆయన నిన్ను పలకరించి నిన్ను ధైర్యపరిచి నేనే భయపడుకుడని చెప్పేటువంటి అనుభవం నీ జీవితంలోనికి వస్తుంది. చాలా బోధలు ఈ దినాల్లో ఎలా ఉన్నాయంటే, యేసు ప్రభు నమ్ముకుంటే మీ జీవితాల్లో కష్టాలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు,
ఆర్థిక సమస్యలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు అని బోధ చేస్తూ ఉంటారు. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఎప్పుడు అది చెప్పలేదు. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనిషి జీవితంలో అవసరమై ఉన్నాయి. ఇవి కావాలి మన ఆత్మీయ జీవితానికి, ఇవన్నీ కావాలి. సరే, దోణి ఎక్కడ ప్రయాణం చేస్తుంది? నీళ్ళల్లో. నీళ్ళు లేకపోతే దోణి అవసరం లేదు, అంతే కదా. ఒక దోణి నడవడానికి నీళ్ళు అవసరమై ఉంది. ఎక్కడ నీళ్లు ఉండాలంటే దోణి నడవడానికి, దోణి కింద నీళ్లు ఉంటే దోణి అన్నటువంటిది నీళ్ళలో ముందుకు వెళ్తుంది. అదే దోణిలోనికి ఆ నీళ్లు వస్తే దోణి మునిగిపోతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, దోణికు నీళ్లున్నాయి ప్రయాణం చేయడానికి, దోణి ప్రయాణం చేస్తూ ఉంది. అయితే గాలి ఎదురైనందున ఆ యొక్క అలలు అన్నటువంటివి ఆ యొక్క దోణి కింద ఉన్నటువంటి నీళ్ళని ఏం చేస్తున్నాయి? దోణిలోనికి వేస్తూ ఉన్నాయి. ఎందుకంటే దోణి కింద ఉన్నటువంటి నీళ్లు దోణిలోనికి వస్తే దోణి మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అపవాది లోక సంబంధమైనటువంటి గాలులను మన జీవితాల్లో వీస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే, ఆ యొక్క నీళ్లు మన దోణిలోనికి రావాలని. ఆ నీళ్ళు ఏంటంటే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, అనారోగ్యం, ఇంకేమైనా పెట్టుకోండి మీరు. అవి మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళడానికి అవసరమైంది. హల్లెలూయా. ఆ నీళ్ళే లేకపోతే దోణిలో నువ్వు ప్రయాణం చేయలేవు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఆ నీళ్ళ గుండా దేవుణ్ణి నిన్ను ఎలా నడిపిస్తాడంటే, ఈ లోక సంబంధమైనటువంటి గాలిని అపవాది వీచినప్పటికీ ఆ యొక్క అలలు నీ దోణిలోనికి రాకుండా, ఆ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, అనారోగ్యం అన్నటువంటివి నీ జీవితంలో ఊహించినటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు అవి నీ యొక్క ఆత్మీయ జీవితం ప్రభావితం చూపకుండా దేవుడు సహాయం చేస్తాడు. అక్కడ యేసు ఎలా సహాయం చేశాడంటే, ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఏ అలలైతే ముంచివేయాలనుకున్నాయో ఆ అలల పైన పేతురును యేసు నడిపించాడు. ఏ కష్టమైతే ఇక నా జీవితంలో తీరదని నువ్వు అనుకుంటావో, ఏ ఇరుకు ఇబ్బంది అయితే ఇక నా జీవితంలో వీటి నుండి బయటికి పడలేనని నువ్వు అనుకుంటావో, ఏవైతే నిన్ను ముంచేస్తున్నాయని నువ్వు అనుకుంటావో, ఎవరైతే నిన్ను ముంచేస్తున్నారని నీవు తలంచుతావో, దేవుడు వాడికి మీదుగా నిన్ను నడిపించేటువంటి అనుభవంలోనికి తీసుకొని వెళ్తాడు. ఎప్పుడంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కొరకు కష్టపడినప్పుడు. కాబట్టి మన జీవితంలో ఒక తీర్మానం చేయాలి. ఎంత కష్టమైనా, ఎన్ని పనులున్నా, ఎంత బిజీ అయిపోయినా, టైం ఉన్నా లేకపోయినా, నేను దేవుని వాక్యాన్ని చదవడానికి కష్టపడతా. చాలామంది చెప్పే జవాబు ఏంటంటే, బ్రదర్ టైం లేదు కాబట్టి బైబిల్ చదవలేదు, బిజీ అయిపోయాం కాబట్టి బైబిల్ చదవలేకపోతున్నాం. కష్టపడు నీ జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యం కొరకు. సృష్టిలో ఎప్పుడు ఎవరు చేయలేనటువంటిది, ఎవరి చేత చేయించలేనటువంటి విషయాన్ని యేసు ప్రభువు చేశాడు, పేతురుతో చేయించాడు. నీ సమస్యల్లో నుండి ఆ సమస్యలకు పైగా నిన్ను తీసుకొని పోయేది డబ్బు కాదు, చదువు కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, డాక్టర్లు కాదు, ఏవి కాదు. నీళ్ళ మీద నిన్ను నడిపించడానికి శక్తి కలిగినటువంటిది ఈ యేసు దేవుని వాక్యము మాత్రమే. ఆ రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కొరకు కష్టపడేటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమైనటువంటి ఈ మీ వాక్యాన్ని ప్రభువా మేము ప్రతిరోజు చదవడానికి కావలసినటువంటి కృపను మాకు దయచేయండి. మేము కష్టపడుతుండగా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు మీరు కాదు నాయనా. ఆ కష్టాలలో మీరు మాతో ఉండి ఆ కష్టాలను అధిగమించడానికి, ఆ కష్టాలకు, ఇరుకులకు, ఇబ్బందులకు మీదుగా మమ్మల్ని నడిపించేటువంటి ఆ యొక్క మధురమైనటువంటి అనుభవాన్ని మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.